V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ కొబ్బరి తోటలో ఉన్న అమ్మవారి జాతర రంగరంగ వైభవంగా జరిగింది. ఆర్గనైజ్గా నుంచుంటాం. అలాగే పెద్దలు ఉన్నారు మా టీంలోని మహేష్, కృష్ణ, సాయి, ప్రసాద్ మొత్తం ఈరోజు అయ్యే కార్యక్రమం జాతర అంటే ఊరేగింపు జరుగుతుంది. డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ యొక్క ప్రోగ్రామ్కి చిన్న పెద్ద అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటారు. అలాగే స్థానిక మా గ్రామ పెద్దలే కానీ చిన్నవాళ్ళే కానీ ఆడవాళ్ళ కానీ పెద్దవాళ్ళ కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ పండుగ ప్రతి 3 సంవత్సరాల కోసం జరుగుతుందండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం జరగదు. ఊళ్ళో స్థానిక ఎమ్మెల్యే గారు వంశీ కృష్ణ గారే కానీ స్థానిక 34వ వార్డు ప్రెసిడెంట్ జనసేన ప్రెసిడెంట్ బచ్చరాజు గారు, అలాగే ఇతర 35 వార్డు కార్పొరేటర్ నెల్లూరు భాస్కర్ రావు గారు, సీతంరావు సుధాకర్ గారు, స్థానిక 32వ వార్డు కార్పొరేటర్ కందులు నాగరాజు గారు, అలాగే టీడీపీ రాజేశ్వరి గారు, జీకే 33వ వార్డు జీకే గారు, వాళ్ళ సత్యమణి వసంతలక్ష్మి గారు, ప్రతి ఒక్కరు కూడా మా గ్రామం ఎంతో సపోర్ట్ చేస్తారు. అలాగే ఈ యొక్క పండుగని మాకు ముందు నడిపించేది మా గ్రామ పెద్దలు మాకు మసీన్ వెంకట్రావు, గంట శ్రీను, గండారమణ, సురతమ్మూరు బాబు, డబుల్గిలి మరిదేశు, ఇలా జరిగిన అప్పలస్వామి, ఇలా మా గ్రామం ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా వాళ్ళు చేసుకొస్తారు. కానీ ఈసారి ఈ తరం మా కూడా చెప్పారు, మీరు చేయండి, మీ వెనకాల మేము నడిపిస్తాం అన్నారు. ఎంతగానో సపోర్ట్ ఇచ్చారు. అలాగే మా కూడా ఎంతో దీనికి పట్టుదలగా చెప్పిన బాధ్యతని కసిగా తీసుకొని ఈరోజు పండుగని రంగరంగ వైభవంగా చేస్తున్నారు. అమ్మవారు తీసి ఇప్పుడు మేము అందరు చేస్తాం. పండుగ ఇది సంవత్సరం 6వ నెల 18వ తారీఖు 21 పండుగ అవుతుంది. ఆ తల్లికి సదాకోర జనాలు వచ్చి ఇక్కడ దండం పెట్టుకుంటుంటే ఆ అమ్మ వాళ్ళు కోరుకున్న కోరికలు చెల్లిస్తుంది. అట్టి పరిస్థితిగా అమ్మకి ఏ సంవత్సరం కూడా మర్చిపోకుండా మేము ఘనంగా మేము పండుగ చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం? ఇక్కడ మా తాతమ్మ ఉన్న కాంచి, మా నాన్నమ్మ ఉన్న కాంచి, మా నాన్నమ్మ అయిపోయిన తరంతరం అయిపోయిన తర్వాత మా నాన్న తరంతరం అయిపోయిన తర్వాత మా అన్నయ్య తరంతరం అయిపోయిన తర్వాత నా మేనల్లుడు తరంతరం అయిపోయింది నాది. శ్రీ శ్రీ ఆదిశక్తమ్మ గ్రామ దేవత ఉత్సవాలు మా పుట్ట పూర్వీకుల కాడి నుంచి కూడా ఘనంగా జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా అయితే ఒక పద్ధతిగా ఆటగాళ్ళు డప్పులతోటి, అలాగే చెక్క భజనతోటి, గోళ ఇది బాణసంచులతోటి ఏ విధంగా అయితే వాళ్ళు చేసుకొచ్చారో వాళ్ళు ఒక పద్ధతిలో మేము కూడా ఆ స్థలంలో వెళ్ళి ముందుకు నడుస్తున్నాం. ఇది ఇవ్వడం ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ యొక్క తొలినాడు మేము దోరణాలు కడతాం. అదే పండగ రోజు శనివారం నాడు మాత్రం ప్రతి ఇంటికి అమ్మవారు ఒక మీద ఉంటుంది. తను వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి స్నానాలు తీసుకుంటారు. స్నానాలతో పాటు తదుపరి ముడుపులు, మొక్కుబడులు, ఆ అమ్మ పిల్లలు కలగలేదు వాళ్ళకి అనుకుంటే వాళ్ళు అనుకునే కోరికలు ఆవిడ తీరిస్తే ఆవిడకి చీర జాకెట్టు కొన్ని మొక్కుబడులు చెల్లించాలి. ఆ చెల్లింపు కార్యక్రమం చేస్తారు. తర్వాత 3 గంటలకి పావడాలు అవుతాయండి.
అంటే పావడాలు అమ్మవారు పావడాలు అవుతాయి. అమ్మవారు ఊరు బయలుదేరి పావడాలు అవుతాయి సార్. పాడాలి. పావడాలు వేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏ పిల్లకి ఈ యొక్క శుభకార్యం జరిగిందో వాళ్ళు వచ్చి వాళ్ళకి మంచి జరిగినందుకు పావడాలు అమ్మవారికి ఇస్తే అమ్మవారు పావడాలు గెంతుకొని వచ్చి ఆ తదుపరి ముందుకి వెళ్తూ అక్కడ 4 రోజుల జంక్షన్లో అమ్మవారు సబ్జాలు చల్లుతారు. సబ్జాలు చల్లి అక్కడి నుంచి వచ్చి కొంత ముందుకు జరిగిన తర్వాత అక్కడ ఒక 2 కోళ్ళు ఎంతో నోటితో కొరుకుతూ ఆ యొక్క వీటిని విసిరి పారేస్తారు.